నమస్కారం బెనర్జీ గారు. నమస్కారం అండి. సార్, నందమూరి బెనర్జీ గారు, మీరు ఎన్టీ రామారావు గారి దాంట్లో బాగా బంధుత్వం ఉందని తెలిసింది నాకు. అందుకే నేను విజయవాడ వచ్చాను. అసలు మీరు ఎట్లా బంధువులు మీరు ఆయనకి? మా తాతగారు రామారావు ఫాదరు కజిన్ బ్రదర్స్ అండి. అలా బంధుత్వం మాకు. ఒకే ఊరు. ఆయన ఇంటి వెనకాలే మా ఇల్లు కూడా. అంతా అంటే ఇప్పుడు ఇల్లు డిస్మాండిల్ చేస్తానండి. అప్పట్లో అక్కడే ఉండేది. అంతా ఒకటిగానే ఉండేవాడు. నిమ్మకూరులో నందమూరి కుటుంబాలు ఎన్ని ఉంటాయండి? దాదాపు ఒక 20 కుటుంబాల దాకా ఉంటాయండి. ఇప్పుడు ఎవరు చాలా మంది మైగ్రేట్ అయిపోయారు, బయటకు వెళ్ళిపోయారు. ఉన్నా కూడా ముగ్గురు నలుగురు ఉంటారు. అంటే నందమూరి ఇంటి పేరు గల వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వలస వచ్చి ఉంటారు అక్కడికి? వలసే వచ్చారండి. మా నాన్నగారు చెప్తుండేవాళ్ళు ఎక్కడి నుంచో వలస వచ్చారని. అక్కడ అది కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మనకి తెలియదు. మరి మీ నాన్నగారు మీరు ఎన్టీ రామారావు గారి దగ్గరికి కానీ లేకపోతే త్రివిక్రమ గారి దగ్గర కానీ పంపించడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఎవరినండి? మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు అండి. ఊళ్ళో నుంచే కూడా, నిమ్మకూరులో నుంచి కూడా త్రివిక్రమ గారు వీళ్ళంతా బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు. సినిమాల్లో రాకముందు నుంచి రామారావు గారు మా నాన్నగారు బాగా ఇదిగా ఉండేవాళ్ళు. మీ నాన్నగారు కూడా వ్యవసాయమేనండి? వ్యవసాయమేనండి. పేరు ఆయన పేరు మల్లికార్జునరావు అండి. నందమూరి మల్లికార్జునరావు. నందమూరి మల్లికార్జునరావు. అయితే ఆ ఊళ్ళో మళ్ళీ అనేవాడు అందరూ. ఎంతమంది మీ నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు? ఇద్దరండి. ఆయన కూడా ఇద్దరే? వాళ్ళు కూడా ఇద్దరే. వాళ్ళు ఇద్దరే. మా నాన్నగారు పెద్ద ఆయన రెండో ఆయన, మా బాబాయ్ రెండో చిన్న ఆయన. అంటే మిమ్మల్ని కొంతవరకు చదివించుకుని అక్కడ పంపించారా ఎట్లా? మేము యాక్చువల్గా నా చిన్నప్పుడే నైజాము మా ఫాదర్ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్గా బాగా ఎక్కువ ఆయనకి. ఓకే. అక్కడ డెవలప్ చేద్దామని చెప్పి అక్కడ బాగా పండించాలని అక్కడికి నైజాం వెళ్ళాయండి. ఓకే. నిజామాబాద్ డిస్టిక్ నందిపేట అని ఇప్పుడు మండలం అది. అక్కడికి వెళ్ళారు. అక్కడ దాదాపుగా ఒక 100 ఎకరాల దాకా వ్యవసాయం చేసి అక్కడే నిజామాబాద్ని మార్కెట్, అక్కడ గంజి అనేవాళ్ళు. ఓకే. ఈ వడ్లు ఇవన్నీ అమ్మే ప్లేస్. ఓకే. అక్కడ లారీలో వ్యవసాయం చేసి లారీలో వడ్లు పంపించింది మా ఫాదరే ఫస్ట్. ఆ ఏరియాలో, ఆ ఏరియా ఆ జిల్లాలోనే. ఓకే. అది అలా వ్యవసాయం బాగా చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత అక్కడ నుంచి వినుకొండ అని వచ్చారండి. వినుకొండ వచ్చారు. అక్కడ మళ్ళీ ల్యాండ్స్ కొని అక్కడ వ్యవసాయం చేశారు. ఓకే. అక్కడ నుంచి తర్వాత చెన్నై, మెడ్రాస్లో ఫ్లవర్ గార్డెన్స్ బాగా మంచి ఫేమస్ అని చెప్పి మీ నాన్నగారు ఫ్లవర్ గార్డెన్స్ కూడా పెట్టారు చెన్నైలో? పెట్టారండి. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను ఒక్కడేనండి. ఓకే. నా చెల్లెలు ఉంది. మరి మిమ్మల్ని సినిమా ఫీల్డ్ ఎంకరేజ్ చేయడం కారణం ఏంటి? నా ఇంట్రెస్ట్ అండి అది. నా ఇంట్రెస్ట్ వల్ల ఓకే ఎంకరేజ్ చేశారు. ఆయనకి అసలు సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ అండి. మీ నాన్నగారు కూడా? అయ్యో చాలా. ఆయన బయట డ్రామాలు కూడా వేశారు ఇక్కడ విలేజ్ లో ఉన్నప్పుడు. ఆయనకు బాగా ఇంట్రెస్ట్. ఓకే. అంటే రామారావు గారు కూడా డ్రామాలు వేశారంటారు కదా? అవును, రామారావు గారు డ్రామాలు వేశారు, మీ నాన్నగారు కూడా వేసేవాళ్ళు? అవునండి. ఓకే. ఆయన ఏజీ మీ నాన్నగారు ఏజీ దాదాపు ఇంచుమించుగా ఒకటే ఉండేదా? కొంచెం మా నాన్న చిన్నాడు. ఆయన మీ నాన్న చిన్నవాళ్ళు. ఇదితో నేను టెక్నికల్గా జాయిన్ అవ్వాలని అనుకున్నా. ఓకే. టెక్నికల్గా ఏంటంటే ఏది బాగుంటుందని నా ఫ్రెండ్స్ మీద అడిగితే, ఏది బయట తిరగకుండా ఉండాలంటే ఎడిటింగ్ బాగుంటుంది, కూర్చొని చేసే పని అంత అన్ని అక్కడికే వస్తారు. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా అక్కడికి వస్తారు, పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అంటే దాంట్లో నేను ప్రయత్నం చేసి. ఓకే. డి వెంకటరత్నం గారని మా గురువు గారు, ఆయన దగ్గర ఎడిటింగ్లో ఆయన ప్రకాశం గారని, ఎంఎస్ ప్రకాశం గారని టాప్ ఎడిటర్ అన్నమాట ఆ రోజుల్లో. ఆయన దగ్గర శిష్యుడు. ఈయన నేను జాయిన్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం టాప్లో ఉన్నాడండి వెంకటరత్న గారు. దాదాపు
సంవత్సరానికి ఏ సినిమా అప్పుడు మీరు చేరినప్పుడు ఏ సినిమా చేస్తున్నారు ఆయన? నేను చేరినప్పుడు 16 ఏళ్ళ వయసు అండి. 16 ఏళ్ళ వయసు సినిమా రాఘవేంద్ర గారి డైరెక్షన్లో. నా ఫస్ట్ సినిమా కూడా అదే 16 ఏళ్ళ వయసు. ఓకే. తర్వాత ఇది మన దాస్ గారు, కేఎస్ఆర్ దాస్ గారిది. ఆయన ఎడిటర్ కదా, కేఎస్ఆర్ దాస్ గారు అన్న.